హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మీ ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఈ వాగ్దానం ద్వారా మీరు ప్రార్థించిన సమస్తాన్ని పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నామో, ఆ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని జయించున్నాడు. లోకములో ప్రతిదాన్ని జయించున్నాడు. అట్టి రీతిగానే లోకంలో ఉన్న ప్రతిదాని మీద అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీ ప్రతి ప్రార్థన నీ ప్రతి విషయాన్ని, నీ ప్రార్థనలో ప్రతి విషయమైన విషయాన్ని ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకుంటావో, నీ యొక్క సమస్యను, నీ యొక్క చింతన, నీ యొక్క బాధని ఎప్పుడైతే ఆయనకి ఇస్తావో, ఆయన ఏం చేస్తాడని చెప్పనా, సమస్తాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. ఆల్రెడీ ఆయన జయించేస్తున్నాడు. ప్రతి దాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా ఆయన అప్పగిస్తావో నీకు దాంట్లో విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. కాబట్టి నీ వలన ఏది సాధ్యము కాదు. నీలో ఉన్న క్రీస్తు ద్వారా సమస్తమును సాధ్యమే. కాబట్టి ఎప్పుడైతే నీవు ప్రార్థించి దేవుడికి అప్పగిస్తావో, దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలని ఆశిస్తావో, ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనకు విజయము కలుగును గాక. ప్రార్థించుకుందామా. స్తోత్ర మహోన్నతమైన దేవానికి వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడై నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారును గాక. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరెవరికి తండ్రి ఏదైతే సహాయాలు కావాలో మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తండ్రి ఏదైతే అవసరం ఉందండి, ప్రతి అవసరాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయంలో మీరే తోడే నడిపించుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.